కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసినటువంటి కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకున్న విధానాన్ని తీవ్రంగా ఖండించారు గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీసులు అకారణంగా పేదలైన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టడం దారుణమైన విషయమన్నారు బీఆర్ఎస్ నాయకులు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పోలీసుల దాడిలో గాయపడినట్లు చెప్పిన ఆకుల రాజశేఖర్, సాయి అనే ఇద్దరిని ఇంటికి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు పనిచేస్తే తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీసుల చర్యను పార్టీలకు అతీతంగా ఖండించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ స్టేషన్ ఆఫీసర్ గాని స్టేషన్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చిండి వాళ్ళే తాగిపడ్డట్టయితే ఆ దెబ్బలు తాగిపడ్డట్టు దెబ్బలు ఉన్నాయా? ఇంకా అబద్ధాలు ఎందుకు పలకడం? మీరు కూడా మా కాలంలో పనిచేసారు. ఈ విధంగా ఎక్కడైనా ఒత్తిళ్లు జరిగినాయా? ఇటువంటి కేసులు జరిగినాయా మా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో? ఇంత అరాచకమైనటువంటి పాలన, వాళ్లకు పని చేయలేదని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి పని చేయలేదని చెప్పి ఆ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇంత అరాచకం. తల్లి విగ్రహం దగ్గర కొందరు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వారికి సంబంధించినటువంటి బంధువులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగుపడకుండా అక్కడ షాపులకు పర్మిషన్లు అంటే వేసుకోమనడం, తోపుడు పనులు పెట్టడం, తెలంగాణ తల్లిని ఆ విధంగా చేయడం, అది తెలంగాణ తల్లిని అవమానించడమే. వీళ్ళు ఉద్యమకారులు కారు, ఏదో అడ్డిమారి గుడ్డిలాగా లక్కీ లాటరీలాగా కలిగింది. ప్రభుత్వం రావచ్చు, అది ప్రజాస్వామ్యంలో అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ వీళ్ళ ప్రోద్బలంతో, ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ప్రోద్బలం అని, పోలీస్ అధికారులు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఎవరు చూడు అదే అంటారు. ఈ ఆలేరు నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఇదే మాట ఊత బలం అయిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో సంఘటనలు. ఇది మొదలు ఇది ప్రస్తావన తీసుకొద్దాం. దయచేసి పై పోలీస్ అధికారులు దీన్ని గమనించి మరి వాళ్ళ మీద సీరియస్గా చర్య తీసుకోవాలా. స్టేషన్ ఆఫీసర్ కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలా, సిఐ రమేష్ గారు. అదేవిధంగా కారం జల్లి ఎక్కడ నుండి అనాగరిక మళ్ళా పాత రోజులు గుర్తొస్తున్నాయి. మీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నటువంటి పోలీసు పాత పద్ధతులకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖబర్దార్ అని చెప్తున్నాం. పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్ట స్టేషన్ ఆఫీసర్ రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా దెబ్బలు కొట్టి కారం జల్లి దెబ్బలు కొట్టినటువంటి ఎస్ఐ గారు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, సెల్లు గుంజుకొని ముఖాల మీద చేయిల మీద రబ్బర్లు పెట్టి కొట్టిరు, కారం జల్లిరు, బట్టల మీద కారం చల్లితే వాళ్ళు తాగిపట్టరని మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లజ్జ ఉండాలి. ప్రమాణం చేస్తారా మీరు కొట్టలేదని? ఇష్టపెట్టేస్తాం ఈ కేసు కూడా. యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రమాణం చేస్తారా మీరు ఒక్క దెబ్బ కొట్టలేదని? పడితే ముఖాల మీద దెబ్బలు తగ్గుతాయండి.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.